హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పూరీను కూర అయితే తయారు చేసుకుందామండి. పూరీలోకి కర్రీ గూడా. పూరి ఎక్కువ పొంగాలన్నా, ఆయిల్ తక్కువ పీల్చుకోవాలన్నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పిండిని మొత్తం ఆయిల్, రవ్వ, షుగర్, సాల్ట్ అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయకుండా చేతులతో బాగా కలిపేసుకోండి. ఒకసారి పిండి అంతా బాగా కలిసేలా, ఆయిల్, షుగర్ అంతా కలిసేలా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఆయిల్ ఎక్కువగా పీల్చదు ఇందులో ఆయిల్ అనేది వేస్తే. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటూ పిండి అనేది బాగా కలిపేసుకోండి. వాటర్ ఇంత అంత అని చెప్పలేమండి. ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు వాటర్ అనేది. అలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది అలా కలుపుకోవాలండి సాఫ్ట్గా. అలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో కలిసేలా బాగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి. అలా బాగా కలిపేసుకుంటేనే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. పూరి అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి. అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం పూరీ కర్రీ అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసేయండి. కొంచెం ఇవి చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసేయండి. అలాగే చిన్నగా తరిగిన అల్లం అండి, చిన్న సైజు ముక్క తీసుకున్నాను నేను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 చిన్న సైజు క్యారెట్ ముక్కలు తీసుకున్నానండి. అలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా తీసుకున్నానండి నేను. ఆనియన్ అనేది పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులో. మొత్తం కలిపేసుకోండి ఒకసారి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసేయండి. ఒకసారి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేయండి. చూడండి, ఆ పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి బాగా. అలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసేయండి. ఉప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు అనేది మనకు వెజిటేబుల్స్ అనేది మగ్గుతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మగ్గాలండి. మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ని వాటర్ అయితే పోసేయండి. అలా వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి కొద్దిసేపు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. చూడండి, మూత తీసిన తర్వాత కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మనకు ఆనియన్ అనేది బాగా ఉడికిపోవద్దండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నేను ఒక 2 ఆలు అయితే బాయిల్ చేసుకున్నానండి, చిన్న సైజు ఆలు. వీటిని మ్యాష్ చేసి ఇప్పుడు ఇందులో వేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసేయండి. ఈలోపు మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసేసుకోండి. శనగపిండి తీసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి మొత్తము. మీరు కావాలంటే చేతితో కూడా కలిపేసుకోవచ్చు ఉండలు లేకుండా. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మూత తీసి దీంట్లో పోసేయండి.
దీంట్లో పోసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. అప్పుడే ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టాలండి. మరీ గట్టి పడకూడదండి. చూడండి బాయిల్ అవుతుంది కదా. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. అలా కూడా టేస్టీగానే ఉంటుంది. మరీ గట్టి పడకుండా అడుగనేది మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి పూర్తిగా మనకు బాయిల్ అవుతుంది కదా. అంతేనండి, బాయిల్ అయిపోతుంది. మరీ బాయిల్ అయితే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలానే దించేసేయండి. చూడండి పూరీ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అయితే. ఇప్పుడు మనము చపాతీ పిండి అయితే నానబెట్టుకున్నాం కదండి, పూరీ పిండి. ఇప్పుడు అది పూర్తిగా నానిపోయింది. దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అలా రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలానే అన్ని చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా చేతిలోకి తీసుకొని రౌండ్గా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా పిండి పక్కన బౌల్లో పెట్టేసుకొని కొద్దిగా అద్దుకుంటూ అదే షేప్లో చేయండి. అప్పుడే రౌండ్గా వస్తుంది. నేను చూపించే విధంగా చేయండి. చపాతీ అనేది రౌండ్గా వస్తుంది అప్పుడు మనకు. మళ్ళీ మనము బౌల్ పెట్టి కట్ చేయనవసరం లేదు. చూడండి మళ్ళీ మందంగా కూడా అలానే ఉంటే సరిపోతుందండి. మీకోసం మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను చూడండి. కొంచెం పిండి అద్దుకుంటూ అదే అలా తిప్పుకుంటూ సరిపోతుందండి. అదే షేప్లో తిప్పుకుంటే మనకు రౌండ్గా అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. పిండి అనేది నానిపోతుంది కదా, మనకు రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూడండి మరీ పలచగా ఉండకూడదండి, అలా ఉంటే సరిపోతుంది. పిండి అంతా దులుపుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే పూరి అనేది వేస్తే పూరి అనేది బాగా పొంగుతుందండి. చూడండి పూరి అనేది ఎలా పొంగుతుందో. చాలా బాగా పొంగుతుంది కదా మనకు పూరి అనేది. కొద్దిగా ఆయిల్ అనేది మీద పోసుకుంటూ వేడి ఆయిల్ అనేది మనం ఒకటి తర్వాత ఒకటి కాల్చుకుంటే అన్నీ పొంగుతాయండి పూరీలు అనేది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే పూరి అనేది వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలానే అన్ని పూరీలు కాల్చుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పూరీను కర్రీ అయితే తయారైపోయింది. మీరు ఒకవేళ ట్రై చేసేది ఉంటే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. పూరి అనేది కొద్దిసేపటి వరకు అలాగే పొంగి ఉంటుంది.